ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బేబీ ఫ్రాక్ని ఈజీగా ఎలా కుట్టొచ్చు అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తానండి. ఇది వచ్చేసరికి బెలూన్ పఫ్ అనమాట. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. మీకు క్లియర్గా అర్థమయ్యేలాగే చూపిస్తున్నాను. దీనికి వచ్చేసరికి కింది వైపు నేను ఈ విధంగా అంబ్రిల్లా పెట్టేసి దానికి ఫ్రిల్ ఇచ్చానమాట. దాని లోపల సాటిన్ లైనింగ్, కాటన్ లైనింగ్ పెట్టాను. కాటన్ లైనింగ్కి క్యాన్ ఇచ్చానండి. క్యాన్ అనేది ఆప్షనల్ అనమాట, వెయ్యాలి అని ఏం లేదు, బట్ వేస్తే బాగుంటుంది. ఇక్కడ బాడీ పార్ట్కి వచ్చేసరికి ఈ విధంగా ఫ్రిల్ డిజైన్ అయితే ఇచ్చానమాట. నెక్ పార్ట్కి కూడా ఫ్రిల్ ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఎలా కుట్టొచ్చు అనేది ఈజీగా చూసేద్దాము. ఫ్రాక్ కటింగ్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట. ఓకే, ఇవి వచ్చేసరికి మనము అంబ్రిల్లా కటింగ్కి కింది వైపున ఫ్రిల్ వేసాం కదా, దానికోసం కట్ చేసుకున్న క్లాత్ అంతా కూడా రెండు వైపులా పీకోస్ చేసుకుని రెడీ చేసుకున్నాం అనమాట. మొత్తం కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా ఒక జాయింట్ చేసేసుకుని రెండు వైపులా పీకోస్ చేశాను. ఇది బాడీ పార్ట్ అనమాట. ఈ కింది వైపుది వచ్చేసరికి బాటమ్, సాటిన్ లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ కాటన్. ఓకే, ఫస్ట్ మనం బాడీ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ మనం బాడీ పార్ట్ కుట్టుకునేటప్పుడు సాటిన్ యొక్క షైనీగా ఉండే క్లాత్ని పై వైపుకు పెట్టి దానిపైన ఈ ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి. ఒరిజినల్ క్లాత్ కూడా ఒరిజినల్ సైడ్ అంటే రైట్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ కింది వైపుకు ఉండేలాగా పెట్టుకున్న తర్వాత ఈ సాటిన్ లైనింగ్ ఎలాగో మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా, దాన్ని బట్టి మనము చుట్టూ నాలుగు వైపులా కూడా స్టిచ్ చేసుకున్నట్లయితే సాటిన్కి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసినట్టు అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి నేను మొత్తం చుట్టూ అన్ని వైపులా కూడా స్టిచ్చింగ్ చేసేసానండి. చేసేసిన తర్వాత సాటిన్ లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఇది మనం కుట్టేది ఫ్రంట్ పార్ట్ కాబట్టి దీనిపైన మనం ఫ్రిల్ డిజైన్ వేయాలి కదా, దానికోసం కట్ చేసుకున్నటువంటి క్లాత్ ఏదైతే ఉంటుందో దీనికి ప్రాపర్గా కట్ చేయాలి అని ఏమీ లేదండి. ఎందుకంటే మనకి ఇది ఎలాగో ఫ్రిల్ వచ్చే డిజైన్ కాబట్టి మనం వేస్ట్గా ఉన్న పీసెస్ తోటైనా సరే ఈ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మెజర్మెంట్ వైజ్ కట్ చేసుకోవాలి అట్లా ఏముండదు. ఇప్పుడు నేను ఎలా దీన్ని ప్లీట్స్గా పెడుతున్నాను అనేది ఒకసారి చూడండి. ఇంకో విషయం ఏంటంటే, కొంచెం కాటన్గా ఉన్న క్లాత్ అయితే మీరు స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాల్సిన పని లేదు. బట్ ఇది ఆర్గన్జా క్లాత్ కాబట్టి స్ట్రిప్స్ కట్ చేసుకున్న తర్వాత కుట్టినట్లయితే మనకి మంచి ఫినిషింగ్ వస్తుందండి. ఒక 3 లేదా 4 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్గా పీసెస్ కట్ చేసుకోండి. ఎంత పీసెస్ అంటే మన బాడీ లెంత్ ఎంత అయితే ఉందో దానికన్నా ఒక 1 లేదా 2 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా ఈ పీసెస్ ఉండాలి. లేదా లెంతీగా ఉన్న పీస్ తీసుకున్నా మీకు నో ప్రాబ్లం అనమాట. లెంతీగా ఉన్న పీస్ తీసుకున్నట్లయితే మీకు స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుంది, చిన్న చిన్న పీసెస్ కుట్టుకోవడం కన్నా కూడా. ఓకే, ఇలా నేనైతే ఇక్కడ 3.5 ఇంచుల వెడల్పుతోటి ఈ స్ట్రైట్గా ఉన్న స్ట్రిప్స్ని అయితే తీసుకున్నానండి. ఈ క్లాత్ని జస్ట్ ఒక ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసినప్పుడు ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకుని జస్ట్ ఇక్కడ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే ఈ పీసెస్ని, మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని అటాచ్ చేసుకోవాలన్నమాట బాడీకి. ఓన్లీ ఫ్రంట్కేనండి. బ్యాక్ పార్ట్ ముందు లైనింగ్ని ఎలాగైతే లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి కుట్టామో జస్ట్ అలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్లో మాత్రమే ఈ ప్లీట్స్ డిజైన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సైడ్ ఎలాగో మనకి ఖర్చులు ఉంటాయి కాబట్టి సైడ్ మనం సైడ్ జాయింట్ వేసినప్పుడు స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ వదిలిన తర్వాత ఈ విధంగా ప్లీట్స్ అనేటివి పెట్టండి. ప్లీట్స్ లాగా ఒకదానిపైన ఒకటి వస్తుంది చూడండి. ఫస్ట్ ఒక పీస్ని అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ అలాగే మనకి ఎంతెంత విడ్త్తో కావాలి, దగ్గరగా ప్లీట్స్ లాగా కనిపించాలా లేకపోతే దూరంగా కావాలనేది మన చాయిస్ అనమాట. దానిని బట్టి మనం ఈ విధంగా అంటే దగ్గరకు పెడితే ఎక్కువ క్లాత్ ఉండాలండి. కొంచెం మన దగ్గర తక్కువ క్లాత్ ఉంది అని అన్నప్పుడు ఇలా కొంచెం దూరంగా పెట్టుకుంటే మీకు క్లాత్ అనేది చక్కగా సరిపోతుంది అనమాట. అర్థమైంది కదా. ఇలా మనం కట్ చేసుకున్నటువంటి ఈ స్ట్రైట్ పీసెస్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవడమే. మీకు ఇవి థ్రెడ్స్ ఊడిపోతాయేమో అది ఆ భయం ఏం అక్కర్లేదండి, ఏం అవ్వదు. కాటన్ క్లాత్ అయితే డైరెక్ట్గా మీరు ప్లీట్స్ పెట్టేసుకుని కుట్టచ్చు. ఇలా ఒకదాని పక్కన ఒకటి అటాచ్ చేసుకుంటూ మనం మొత్తం ఆ బాడీ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలండి స్ట్రైట్గా. ఇలా స్ట్రైట్గానే పెట్టాలని ఏం లేదు, క్రాస్గా పెట్టొచ్చు, వీ షేప్లో వచ్చేలాగా పెట్టొచ్చు, మన ఇష్టం అనమాట. ఎలా కావాలన్నా కూడా పెట్టొచ్చు. ఇక్కడైతే నేను మొత్తం కూడా పెట్టేస్తున్నానండి, మీకు మొత్తం చూపించట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా అన్నట్టు. జస్ట్ ఈ విధంగా అన్నీ పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావడమే. అలాగే ఒకవేళ మీకు థ్రెడ్స్ ఏమన్నా బయటకు వస్తాయేమో అన్న భయం ఉంటే ఒక చిన్న టిప్ అండి. ఏంటంటే మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు
ఆ ఫోల్డింగ్ కింది వైపు ఉన్నటువంటి ఎడ్జ్ మీద కుట్టుపడేలాగా వేసామనుకోండి, మీకు కింది వైపున కూడా ఆ థ్రెడ్స్ అనేటివి పైకి కనిపించవు అనమాట, నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఓకే, ఈ విధంగా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోవాలండి. వచ్చేసి నేను మొత్తం బాడీకి అంతా కూడా ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా అటాచ్ చేసేసానండి. అటాచ్ చేసుకున్న తర్వాత ఎలా కుట్టాలి అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం ఏవైతే ఇక్కడ ప్లీట్స్ లాగా అన్ని కుట్టేసుకున్నాం కదా, అవి జరిగిపోకుండా టాప్ స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మనం ఇంకా ఫ్రాక్ కుట్టేటప్పుడు ఎక్కడ కూడా ఇవి లెగడము అట్లా ఉండదన్నమాట. నీట్గా ఒకసారి ఐరన్ చేసుకుని, ఐరన్ చేసిన తర్వాత మాత్రమే చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఐరన్ చేశాను అనమాట. తర్వాత ఈ విధంగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆ ప్లీట్స్ అన్నీ కూడా అలా ఫ్లాట్గా చక్కగా ఉంటాయి అన్నమాట, ఎక్కడ కూడా లేకుండా నీట్గా ఉంటాయి. ఇలా మొత్తం అంతా 4 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ కన్నా, సాటిన్ లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి చుట్టూ వేస్ట్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేసుకోవాలి. మనం అంతా నీట్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కాటన్ లైనింగ్ తీసుకుని బాడీ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకి పెట్టుకుని నీట్గా ఇలా కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి. మీకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేలాగా చూపిస్తున్నానండి. మీరు ఇలాంటి ఒక 2-3 వీడియోలు చూసారనుకోండి, అంటే ఇలాంటి ఫ్రాక్స్ కుట్టడం అలాంటివి, బిగినర్స్ అయినా సరే మంచి మంచి డిజైన్స్ మీరు ఓన్గా చేయగలుగుతారు. ఎందుకంటే మీకు ఫినిషింగ్స్ అన్నీ కూడా అర్థమైపోతాయి కాబట్టి. ఓకే, ఫస్ట్ నెక్ ఏదైతే ఉందో నెక్ రౌండ్ అంతా కూడా స్టిచ్ చేస్తున్నానండి. స్టిచ్ చేశాక ఈ ఎక్సెస్గా ఉన్నటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి. సైడ్ ఆర్మ్ హోల్ కుట్టాలండి. కుట్టిన తర్వాత అయినా సరే ఎక్సెస్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను మొత్తము ఈ ఆర్మ్ హోల్ కూడా లోడింగ్ ఇచ్చేస్తున్నాను అనమాట. పిల్లలకు కదా మంచిగా ఉంటుంది ఫినిషింగ్ అన్నట్టు. ఆర్మ్ హోల్ కూడా కుట్టేసాము. రెండో వైపును కూడా సేమ్ అలాగే కుట్టేసి ఆర్మ్ హోల్ దగ్గర ఎక్సెస్గా ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా ఆ కాటన్ లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేసుకోవాలి. అంటే దీనివల్ల మనకి ఏంటంటే ఈ మెథడ్లో కుట్టడం వల్ల షోల్డర్ లోడింగ్ అయిపోతుంది, అలాగే ఆర్మ్ హోల్ కూడా లోడింగ్ అయిపోతుంది అనమాట. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి రెడీమేడ్ వాటికి ఎలాగైతే అటాచ్ చేసి ఉంటాయో అలా హ్యాండ్ పార్ట్ని అటాచ్ చేసుకోవచ్చు. దానివల్ల పిల్లలకి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుందండి. ఎక్సెస్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఆర్మ్ హోల్కి నెక్ పార్ట్ దగ్గర టక్స్లు అయితే ఇవ్వాలండి, ఖచ్చితంగా టక్స్లు ఇవ్వాలి. ఇలా మొత్తం టక్స్లు ఇచ్చేసాక ఇప్పుడు మనం లైనింగ్ని కింది వైపుకి చక్కగా టర్న్ చేసుకుని ఈ విధంగా షోల్డర్స్ని బయటకు లాగినట్లయితే మొత్తం నెక్ ఆర్మ్ హోల్ అంతా కూడా లోడింగ్ అయిపోతుందండి. ఓకే, మళ్ళీ ఒకసారి నీట్గా ఐరన్ చేసుకున్నట్లయితే ఫినిషింగ్ చక్కగా వస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను మొత్తం కూడా ఐరన్ చేసేసాను. చేసిన తర్వాత లైనింగ్ కాటన్ లైనింగ్ అంతా కూడా ఇప్పుడు మనం సాటిన్ లైనింగ్కి చుట్టూ కూడా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కాటన్ లైనింగ్తో సమానంగా కట్ చేస్తున్నాం అనమాట. ఏదైతే మనం ఇందాక నెక్ ఆర్మ్ హోల్ అది కుట్టి తిప్పేసామో దానిని మళ్ళీ అదే క్లాత్కి తిప్పాక సైడ్స్ మరి జాయిన్ చేయాలి కదా, అదంతా చేసేసి ఎక్సెస్గా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ను కుడుతున్నామండి. బ్యాక్ పార్ట్ కూడా మనం సాటిన్ లైనింగ్కి మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకుని దానిపైన కాటన్ లైనింగ్ పెట్టి ఫస్ట్ ఈ విధంగా నెక్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్ స్టిచ్ చేశాక ఒకసారి మీరు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మధ్యలో స్కిప్ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. ఇప్పుడు మనం ముందు రెడీ చేసుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుని కాటన్ లైనింగ్ని బ్యాక్ పార్ట్ యొక్క కాటన్ లైనింగ్ పక్కకు పెట్టేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని పెట్టేసేయండి. ఇలా పెట్టినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఎలా పెడుతున్నాను అనేది. కింది వైపు ఒరిజినల్ క్లాత్ పైకి ఉండాలి, ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ కిందికి ఉండాలి. అలా చూసుకుని నెక్ పార్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ కరెక్ట్గా సెట్ చేయండి. సెట్ చేశాక కాటన్ లైనింగ్కి సమానంగా మనకు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ వచ్చేలాగా పెట్టి ఇలా టాప్ స్టిచ్ వేయాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ ఎక్కడికైతే ఉందో సేమ్ అక్కడికి స్టిచ్చింగ్ ఆపేసి నీడిల్ని క్లాత్ లోపలికి దించేసి ఫ్రంట్ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ పైన స్టిచ్ పడకుండా కొంచెం పక్కన స్టిచ్ పడాలి. అంటే ఓన్లీ బ్యాక్ పార్ట్ యొక్క ఆ చంక్రౌండ్ ఏదైతే ఉందో దానిపైన మాత్రమే స్టిచ్ పడాలి. ఫ్రంట్ పార్ట్ పైన మీకు స్టిచ్ పడింది అనుకోండి, రివర్స్ చేసేటప్పుడు రాదనమాట. ఓకే, రెండో వైపు కూడా సేమ్ అంతే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా, రెండో వైపును కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, జస్ట్ ఆ నెక్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ వరకు ఆర్మ్ హోల్ వరకు కుట్టేసి ఈ చంక రౌండ్ కుట్టేయడమే. అర్థమైంది కదా. దీనివల్ల మనకి షోల్డర్స్ లోడింగ్ అవుతుంది, అలాగే ఆర్మ్ హోల్ కూడా లోడింగ్ అయిపోయింది.
స్టిచ్ చేశాక ఇప్పుడు ఈ నెక్ పార్ట్ దగ్గర ఉన్నటువంటి ఆ ఎక్సెస్ అంతా కట్ చేసేయండి. ఆర్మ్ హోల్ దగ్గర ఎక్సెస్ కూడా కట్ చేసేయాలి. పైన షోల్డర్ దగ్గర అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. కింది వైపు ఎక్స్ట్రా లెంత్ ఉంది కదా అని అప్పుడే కట్ చేయొద్దు. ఎందుకంటే రివర్స్ చేసి మనము మళ్ళీ ఆ లైనింగ్ని బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఆ కింది వైపు ఉన్న ఎక్సెస్ కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత నీట్గా టక్స్లు ఇచ్చేసేయండి నెక్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర. నీట్గా టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా మనం షోల్డర్ని రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం మనం ఆర్మ్ హోల్ కుట్టినప్పుడు ఆర్మ్ హోల్ స్టిచ్లో ఫ్రంట్ పార్ట్ పడిందండి, దానివల్ల రివర్స్ చేయడం రాలేదు చూడండి. అలా ఉన్నప్పుడు ఆ కుట్టు విప్పేసి మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా రివర్స్ చేసేసుకుంటే చూడండి మనకి మొత్తం ఆర్మ్ హోల్ కానివ్వండి, నెక్ కానివ్వండి, షోల్డర్స్ ఎంత మంచిగా ఫినిషింగ్ వచ్చేసిందో. ఓకేనా, ఇలా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూస్తున్నామండి. ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట, బెలూన్ పఫ్ అని చెప్పాను కదా, మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఈ హ్యాండ్కి చివరనైతే నేను పీకో చేశానమాట. పీకో చేశాక సాటిన్ క్లాత్ని ఒక థ్రెడ్ లాగా కుట్టి తిప్పేశానమాట. ఒక హాఫ్ ఇంచ్ విడుతుండేలాగా కుట్టుకుని రివర్స్ చేసా. ఒక స్ట్రిప్ లాగా అనుకోండి, స్ట్రిప్ లాగా రెడీ చేశాను. దానిని కింద హ్యాండ్ కింద వైపు నుంచి ఒక 2.5 ఇంచుల విడ్త్లో పెట్టి ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట. ఇది ఎందుకు అని అంటే లోపల ఎలాస్టిక్ పెట్టడానికి. ఆర్గన్స్ అంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, మనం డైరెక్ట్ ఎలాస్టిక్ పెడితే పైకి కనిపిస్తుంది అనమాట. అందుకని ఈ ఎలాస్టిక్ పెడుతున్నాను. ఈ ఎలాస్టిక్ వచ్చేసి మన హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక 3 ఇంచులు అలా తగ్గించేసి తీసుకోండి. 3-4 ఇంచులు తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కుట్టుకున్నటువంటి ఆ స్ట్రిప్ ఏదైతే ఉంటుందో దాని లోపలికి ఎలాస్టిక్ని ఎక్కించాలన్నమాట. ఈ పఫ్ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి, చాలా ఈజీ కూడా. ఓకే, ఈ చివర అనేది లోపలికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకుని కొంచెం నిదానంగా లాగి చివరన లాక్ చేసేయండి. ఇంకా లాక్ చేసామనుకోండి మనం ఎలా లాగినా కూడా అది ఊడిపోతుందన్న భయం ఉండదు. ఎందుకంటే మనకి కావాల్సిన లూజ్ కన్నా ఇది తక్కువ తీసుకుంటాం కాబట్టి ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మనం ముందుగానే లాక్ చేసేసామనుకోండి కొంచెం ఎక్కించిన తర్వాత ఇంకా అందులోనే ఉండిపోతుంది. ఓకే, ఇలా చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇటువైపును కూడా మనం లాగేసుకుని లాక్ చేసేసేయాలి. నెమ్మదిగా లాగాలి, లోపలికి వెళ్ళిపోతుంది లేదంటే. ఓకే, ఇటువైపును కూడా ఒక 2-3 సార్లు ఇలా రఫ్ కొట్టేసామనుకోండి లాక్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎలా లాగినా మనకి ఏం అవ్వదు. ఇంతేనండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే మనం కుట్టుకుని రెడీ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. మీకు ఇప్పుడు నెక్ పార్ట్కి ఫ్రిల్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ఒక 3.5 ఇంచుల వెడల్పుతోటి ఒక స్ట్రైట్ క్లాత్ తీసుకున్నాను, మెయిన్ క్లాత్. దాన్ని ఒక ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రిల్ పెట్టుకుని కుట్టాను అనమాట. అంతే. ఫ్రిల్ కుట్టాక దానికి పీకో చేశాను. ఒకవేళ మీకు పీకో కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఒక స్ట్రిప్ లాగా కుట్టి దాన్ని తిప్పేసుకున్న తర్వాత అంటే ఒక థ్రెడ్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. అలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రిల్ పెట్టుకుని చేసుకోండి. దానివల్ల మీకు ఆ థ్రెడ్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిని మనం బ్యాక్ పార్ట్ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. బ్యాక్ పార్ట్లో మిడిల్లో ఒక మార్క్ చేసేసుకుని ఈ మిడిల్ నుంచి ఈ ఫ్రిల్ అనేది మనకి ఎంత విడ్త్తో కావాలి అనే దానిని బట్టి నెక్ కిందకి ఇలా ఒకే లెవెల్లో సెట్ చేసుకుంటూ మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఓకే, నేను మొత్తం ఫ్రిల్కి ఫ్రిల్ ఎలా కుట్టాను ఇదంతా కూడా చూపించాను అనుకోండి, వీడియో చాలా లెంత్ అయిపోతుంది. దానివల్ల ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. వీడియో అబ్బా ఇంతసేపు చూడాలా, ఇంతసేపు ఉందా, ఇంత లెంత్ ఉందా అన్నట్టు. అందుకని మీకు ఒక ముక్కలో అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకే, ఒక 3-4 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్ పీస్ తీసుకుని దాన్ని ఒక ఫోల్డ్ పెట్టేసి ఫోల్డింగ్ వైపును కాకుండా అడ్జస్ట్ వైపున ఒక స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఓవర్లాక్ చేసేయండి. ఓవర్లాక్ లేకపోతే థ్రెడ్ లాగా కుట్టి రెడీ చేసుకుని తిప్పేయడం వల్ల మీకు ఆ ఎడ్జెస్ లోపలికి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు థ్రెడ్స్ బయటికి కనిపిస్తాయన్న భయం కూడా ఉండదు. ఓకే, ఇలా మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా సెట్ చేసుకుంటూ కుట్టేయడమేనండి. చూడండి, ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో జిప్ వేస్తాను కాబట్టి వెనకాల అవి 2 జాయింట్ ఉండేలాగా పెట్టాను అనమాట. అంటే విడివిడిగా ఉండేలాగా ఉంచేసాను. అంటే ఇటు ఎడ్జు అటు ఎడ్జు ఆ నెక్కి ఫ్రిల్ పెట్టిన క్లాత్ యొక్క ఎడ్జ్
ఒకవేళ మీరు జిప్ కనుక వేయకపోయినట్లయితే ఆ రెండు చివరలని కలిపి కుట్టేసేయండి. దానివల్ల మీకు రెండు కలిసిపోతాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను ఎలాగో జిప్ పెడతాను కాబట్టి నేనేమి చేయట్లేదు. జిప్పు పెట్టని పని అయితే ఇలా కలిపి ఒక స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకే, అర్థమైంది కదా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఎలాగా అటాచ్ చేసుకోవాలో చూద్దామండి. బాడీ పార్ట్కి మనం హ్యాండ్స్ అయితే ముందు కుట్టుకుని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ బాడీ పార్ట్ తీసుకుని ఓకే ఈ హ్యాండ్ని రెడీమేడ్ స్టైల్ అనమాట. ఇది రెడీమేడ్ వాటికి మనకి స్లీవ్లెస్ వస్తుంది కదా, హ్యాండ్స్ని మళ్ళీ సపరేట్గా అటాచ్ చేసుకుంటాం కదా, సేమ్ అదే మెథడ్లో స్టిచ్ చేయాలి. హ్యాండ్కి మిడిల్ టక్స్ ఉంటుంది కదా, మిడిల్ టక్స్ని కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గర వచ్చేలాగా పెట్టుకోవాలండి. మీకు కుట్టడం అలవాటు లేకపోతే ఇలా పిన్ పెట్టేసుకున్నారనుకోండి, షోల్డర్ జాయింట్ అనేది కరెక్ట్గా హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఈజీగా కుట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి ఒక 3 ఇంచులు లేదా 2-3 ఇంచుల వరకు ప్లెయిన్గా కుట్టేసి ఈ షోల్డర్కి అటు ఇటు ఒక 2-3 ఇంచులు ఉండేలాగా ఈ ఫ్రిల్ అనేది వేసుకోవాలి. ఇది మనకి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఉంటుంది కదా, కరెక్ట్గా హ్యాండ్కి మిడిల్ టక్స్ షోల్డర్ జాయింట్ రెండు ఒకే చోటుకు వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుందండి. మనకి పఫ్ చక్కగా రెడీ అవుతుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇలా కొంచెం కుట్టాం కదా, నేను పిన్ తీసేసానండి. పిన్ ఉండడం వల్ల మనకి కుట్టడానికి మంచిగా కంఫర్ట్ అనిపించలేదు. జస్ట్ ప్లీట్స్ పెట్టి ఈ పైన ఆర్మ్ హోల్ని ఇలా సెట్ చేసుకుంటూ కుట్టేయడమే. చూడండి, ఇది హ్యాండ్ మిడిల్ టక్స్ కదా, ఈ మిడిల్ టక్స్ కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి. అప్పుడు మీకు పఫ్ అటు ఫ్రంట్కి బ్యాక్కి కూడా రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది అనమాట, ఎక్కువ తక్కువ రాకుండా. ఇటువైపు కూడా ఇలా మనం ఫ్రిల్స్ పెట్టేసుకుని మనకి చంక రౌండ్ తర్వాత హ్యాండ్ రౌండ్ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని ఎక్సెస్ ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా ఫ్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మీరు రెండో వైపున కూడా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేసేయండి. నేను ఒక్క వైపునే చూపిస్తున్నానండి, రెండు వైపులు చూపించిన లెంత్ ఎక్కువైపోతుంది, దానివల్ల యూజ్ ఏమీ ఉండదు. ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉందనుకోండి, మళ్ళీ అక్కడ ఒక చిన్న ప్లీట్ వేసేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇంతేనండి. వచ్చేసి బాటమ్ యొక్క లైనింగ్ పార్ట్ అండి, సాటిన్ లైనింగ్. సాటిన్ లైనింగ్కి చిన్న క్రాస్ పీసెస్ జాయింట్ పడతాయి కదా, వాటిని జాయింట్ చేశానండి. అలాగే కాటన్ లైనింగ్ కూడా మనము ఆ క్రాస్ పీస్లన్నీ కూడా జాయింట్ చేసేసాను అనమాట. వీడియో లెంత్ పెరుగుతుంది అన్నట్టు ఆ చిన్న చిన్నవన్నీ కూడా నేను చూపించట్లేదు. ఇప్పుడు సాటిన్ లైనింగ్ తీసుకుని సాటిన్ లైనింగ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టేసి దానిపైన ఇలా మెయిన్ క్లాత్ అయితే పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకే వచ్చేలాగా చూసుకుని ఫస్ట్ మనం ఈ వేస్ట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం వేస్ట్ పార్ట్ కూడా లోడింగ్ ఇచ్చేస్తామండి. అంటే ఆ వేస్ట్ యొక్క జాయింట్ల సంబంధించిన వేస్ట్ అదేమీ కనిపించకుండా మనం ఇందాక ఎలాగైతే షోల్డర్ లోడింగ్ చేసామో సేమ్ అలాగే ఈ వేస్ట్ కూడా మనము లోడింగ్ చేయొచ్చు. ఓకే, ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా కుట్టుకుని రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని బాడీకి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నానండి, మీరు ఒకటి చూస్తే చాలు, రెండోది కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, చూడండి, బాడీ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండాలి, బాటమ్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి ఉండాలన్నట్టు. ఈ రెండు ఇలా ఈక్వల్గా చూసుకోవాలి. అలాగే కాటన్ లైనింగ్ ఉంటుంది కదా, కాటన్ లైనింగ్కి జాయింట్ పడినట్లయితే జాయింట్ చేసేసుకోండి. ఆ జాయింట్ కూడా కింది వైపు ఉండేలాగా పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కాటన్ లైనింగ్ పెట్టండి. కాటన్ లైనింగ్ పైన ఈ బాడీ పార్ట్ పెట్టి బాడీ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది. లేదా మీకు బాడీ కన్నా బాటమ్ ఎక్కువ ఉంది అని అనిపిస్తే ఫ్రిల్స్ వేసేయచ్చు. ఒరిజినల్ క్లాత్కి అయితే ఫ్రిల్స్ వద్దు అనుకుంటే సైడ్ ఎడ్జెస్ వైపున లైట్గా కట్ చేసేస్తే సరిపోతుంది. చూడండి, బాటమ్ యొక్క ఒరిజినల్ సైడ్ ఇప్పుడు మనం కింది వైపుకి పెట్టాం. కాటన్ లైనింగ్, బాడీ, బాటమ్ ఈ మూడింటిని ఇలా సమానంగా పట్టుకుని స్టిచ్ చేసుకోవడమే. మీకు కన్ఫ్యూజ్గా ఉందనుకోండి, ఫస్ట్ కాటన్ లైనింగ్ పెట్టేసి దానిపైన బాడీని అటాచ్ చేయండి. బాడీని అటాచ్ చేశాక బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ని పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేస్తే సరిపోతుంది. నేను ఒకే స్టిచ్ మీద 3 కలిపి కుట్టేస్తున్నాను అనమాట, ప్రతిసారి జాయిన్ చేయకుండా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇలా
చూడండి 3 చక్కగా ఈక్వల్గా వచ్చేసాయి. ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల మీకు ఓవర్లాక్ చేయకపోయినా కూడా ఇబ్బంది లేదు. ఓకేనా, చూడండి. చూడండి, చూసారా, లోపల వైపు కూడా మనకి ఎక్కడ కూడా వేస్ట్ అనేది కనిపించట్లేదు. పై వైపున కానీ కింది వైపు ఎక్కడ కూడా కనిపించదు అనమాట. ఇదే విధంగా మీరు బ్యాక్ పార్ట్కి కూడా బాటమ్ని అటాచ్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ కూడా బాటమ్ని అటాచ్ చేశాను. అలాగే బ్యాక్ పార్ట్లో జిప్ కూడా ఇచ్చానండి. జిప్ నేను చూపించట్లేదు, ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ జిప్ ఎలా వేయాలనే వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి మీకు తెలియకపోతే అది చూసినా మీకు అర్థమైపోతుంది అన్నట్టు ఇక్కడ చూపించలేదు. జిప్ ఇక్కడ నేను బాడీ అండ్ బాటమ్కి రెండింటికి కలిపి వేసానండి. దానివల్ల పిల్లలకి వేసేటప్పుడు ఈజీగా వేయడానికి అవుతుంది అనమాట. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము సైడ్ జాయిన్ చేసేద్దామండి. ఫస్ట్ హ్యాండ్ యొక్క చివరలని ఎడ్జలను ఇలా సమానంగా పట్టేసుకుని, ఇది ఎలాగో మనకి బెలూన్ పఫే కాబట్టి ఇక్కడ మార్జిన్ అట్లా అంటే ఫిట్టింగ్ తగ్గట్టు వేయాల్సిన పనేమీ లేదు. చంక రౌండ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనకి చంక లూజ్ దగ్గర మాత్రం కరెక్ట్గా మనము ఎంతైతే ఖర్చులు వదిలిపెడతామో ఐడియా ఉంటుంది కదా, ఆ ఖర్చులను బట్టి మనము స్టిచ్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. ఇలా ఓకే. చూడండి, ఈ వేస్ట్ పార్ట్ ఏదైతే ఉందో మనకి, అలాగే ఇక్కడ వచ్చేసి నేను థ్రెడ్స్ కూడా కుట్టి రెడీ చేసేసానండి. వెనకాల మనకి టై చేసుకోవడానికి ఫ్రాక్ కొంచెం లూజ్ ఉన్నా కూడా టై చేసుకోవడం వల్ల ఫిట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న థ్రెడ్స్ని ఇక్కడ మనకి వేస్ట్ జాయింట్ ఉంటుంది కదా, కరెక్ట్గా జాయింట్ మీద అయినా పెట్టచ్చు, లేదా ఇంకొంచెం పై వైపు కంటే బాడీ వైపుకైనా పెట్టచ్చు అనమాట. అంతేగాని కింద బాటమ్ వైపుకి మాత్రం థ్రెడ్స్ని పెట్టకూడదండి, బాగోదు చూడడానికి. ఇప్పుడు వీటిని జాయిన్ చేసేటప్పుడు మనకి ఇవి కిందవి 3 లేయర్స్, పైవి 3 లేయర్స్, మొత్తం ఇవి 6 ఉంటాయి. వీటన్నిటిని కలిపి వేస్ట్ జాయింట్ దగ్గర నుంచి ఒక 2-3 ఇంచులు కిందికి ఇలా కుట్టండి చివరికి వచ్చాక. ఇప్పుడు కాటన్ లైనింగ్, సాటిన్ లైనింగ్ని పక్కకు పెట్టేసి పై వైపున కింది వైపు రెండు వైపులా కూడా ఈ ఒరిజినల్ క్లాత్ 2 ఎడ్జ్లని కలుపుతూ చివరి వరకు కుట్టాలి. ఇలాగే కుట్టాలండి. ఇప్పుడు మళ్ళీ రెండో స్టిచ్ వేస్తాం కదా, స్టార్టింగ్ రఫ్ చేసుకోండి. ఇది మనం లూజుని బట్టి వేసుకుంటే సరిపోతుంది. సైడ్ జాయింట్ మళ్ళీ సేమ్ మనం ఇందాక ఏదైతే కుట్టు కుట్టామో అదే కుట్టు దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా లోపలికి పెట్టేసి ఈ సాటిన్ లైనింగ్ ఏదైతే ఉందో సాటిన్ లైనింగ్ని మాత్రమే మళ్ళీ ఇప్పుడు మనం రెండో జాయింట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఒరిజినల్ జాయింట్ చేసాము, ఇప్పుడు సాటిన్ లైనింగ్ని జాయింట్ చేస్తున్నాం. ఓకే, ఇలా ఇది కూడా అయిపోయాక మళ్ళీ మూడోసారి కుట్టేటప్పుడు కాటన్ లైనింగ్ని సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా 3 టైమ్స్ మనం వేసే లైనింగ్స్ని బట్టండి. ఇంకొకసారి ఇంకొక లేయర్ ఎక్స్ట్రా వేసామనుకోండి, ఇంకొకసారి ఎక్స్ట్రాగా ఇలా కుట్టాల్సి ఉంటుంది అనమాట. ఏ లేయర్ కా లేయర్ సపరేట్గా. ఇప్పుడు మనం ముందు జాయిన్ చేసిన వాటిని లోపలికి పెట్టేసి ఈ కాటన్ లైనింగ్ని మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి. చివరన రఫ్ చేసేయండి. ఇదే విధంగా రెండో వైపును కూడా సైడ్ జాయిన్ చేసుకోవాలండి. నేను ఒక వైపునే చూపిస్తున్నాను, రెండు వైపులా చూపిస్తే మనకి వీడియో బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ అయితే చేసేసానండి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్కి వచ్చేసరికి ఈ కాటన్ లైనింగ్, ఈ సాటిన్ లైనింగ్ వీటన్నిటికీ ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ వేసి మిషన్ మీద కుట్టండి. తర్వాత రెండోసారి ఇంకొక ఫోల్డ్ చేసేసి రెండోసారి కూడా కుట్టాలన్నమాట. అలా కుడితే మనకి ఇది అంబ్రెల్లా కటింగ్ కదా, కరెక్ట్గా వస్తుంది. ఒరిజినల్ క్లాత్కి వచ్చేసి పీకో చేసుకోవచ్చు, పీకో వద్దు అని అనుకుంటే ఇలాగే డబుల్ ఫోల్డ్ చేసైనా కుట్టచ్చు. ఓకే, అంబ్రెల్లా కటింగ్కి ఎప్పుడు కూడా డబుల్ ఫోల్డింగ్ ఒకేసారి చేయకూడదు. ఓకే, ఇప్పుడు మనము ఫ్రాక్కి రెండు వైపులా సైడ్ జాయిన్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు రఫుల్స్ ఎలా పెట్టాలో చూస్తున్నాము. ఈ రఫుల్స్ పెట్టే క్లాత్ 9.5 ఇంచుల వెడల్పు ఉందండి. ఇప్పుడు మనము రఫుల్ పెట్టేటప్పుడు ఈ ఫ్రాక్కి ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. అంబ్రెల్లా లేయర్ మీద 1.5 ఇంచులు తగ్గించేసి 8 ఇంచుల దగ్గరికి నేను మార్క్ చేస్తున్నాను. చివర ఎడ్జ్ దగ్గర నుంచి 8 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. మనం రఫుల్స్ పెట్టే క్లాత్ 9.5 ఉంది, అంటే 1.5 ఇంచు ఎక్కువ ఉంది. ఆ 1.5 ఈ మార్కింగ్కి పై వైపు ఉండిపోతుంది అనమాట. ఓకేనా, అందుకోసం మనము 8 ఇంచులకి మొత్తం ఫ్రాక్ రౌండ్ అంతా కూడా ఇలాగే పెట్టుకోవాలండి. బిగినర్స్ అయితే
లేదు మీకు కొంచెం అలవాటు ఉంది మేము చేయగలము అనుకుంటే మార్కింగ్ లేకపోయినా కుట్టేసేయచ్చు. కానీ అలవాటు లేని వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మార్క్ చేసుకునే కుట్టండి. ఇప్పుడు మనం రఫుల్స్ ఎలా పెట్టాలో చూస్తున్నామండి. మనకి ఇది ఏదైతే బాటమ్ లేయర్ ఉందో ఫస్ట్ లేయర్ దానికే కదా మనం రఫుల్స్ పెడతాము. పై వైపున ఉన్న లేయర్కి ఆ లేయర్ని ఫస్ట్ పాదం కింద పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే 8 ఇంచులు మార్కింగ్ చేసుకున్నామో ఆ 8 ఇంచుల మార్కింగ్ మీద మనం పీకో చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసుకుని ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టుకోవడమే. చూడండి ఇక్కడ నేను చేసిన మార్కింగ్ అనేది కనిపించట్లేదు, ఇది ట్రాన్స్పరెంట్గా ఉండే క్లాత్ కాబట్టి మీకు ఆ మార్కింగ్ కనిపించట్లేదండి. బట్ నాకు మార్కింగ్ లేకపోయినా నేను చేయగలుగుతాను. ఇంకో విషయం ఏంటంటే ఇలా కుట్టేటప్పుడు కింద లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ కన్నా ఈ రఫుల్స్ పెట్టే క్లాత్ ఒక 1/2 ఇంచ్ అన్నా సరే పొడవు ఉండేలాగా చూసుకోండి. అంటే ఇది మరి పైకి వచ్చేసి కింద లేయర్ తక్కువ అయిపోయింది అనుకోండి, చూడడానికి అంత మంచిగా ఉండదు అనమాట. అర్థమైంది కదా. కొంచెం స్టార్టింగ్ ఇలా కుట్టేశాక ఇప్పుడు మనం నిదానంగా ప్లీట్స్ పెడుతూ కుట్టుకోవడమే. చాలా బాగుంటుందండి డిజైన్, సింపుల్గానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఇప్పుడు ప్లీట్స్ వచ్చేసరికి ఒకటి మన వైపుకి, రెండవది పాదం వైపుకి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే బాక్స్ ప్లీట్స్ అంటాం కదా ఆ వేలో పెట్టాలన్నమాట. అలా పెడితే డిజైన్ చాలా బాగుంటుంది. లేదు మేము నార్మల్గా ఒకే డైరెక్షన్లో పెడతామంటే అలా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా పెడుతున్నాను. ఒక ప్లీట్ నా వైపుకి, రెండవ ప్లీట్ పాదం వైపుకి ఉండేలాగా పెట్టుకుంటున్నాను. ఓకే, అర్థమైంది కదా. కొంచెం నిదానంగా ప్లేస్ చేసుకుంటూ ఒకే లెవెల్లో ఈ ప్లీట్స్ అన్నీ కూడా పెడుతూ రావాలి. అలాగే ఈ ప్లీట్స్ పెట్టే క్లాత్ ఎంత పొడవును తీసుకోవాలనే డౌట్ ఉంటుంది కదా. అదేంటి అనంటే ఇప్పుడు మీరు స్కర్ట్ యొక్క గేర్ మొత్తం ఒక 2 మీటర్లు ఉందనుకోండి, మనం ఇక్కడ ప్లీట్స్ పెట్టే క్లాత్ గేర్ వచ్చేసరికి మీకు 4 నుంచి 5 మీటర్ల గేర్ అనేది ఉండాలన్నమాట పొడవు. ఓకేనా. చూడండి మొత్తం ఫ్రాక్ అంతా కంప్లీట్ అయిపోయిందండి, స్టిచ్చింగ్ చేసేసాను. నేను దానికి ఒక చిన్న బౌ డిజైన్ అవన్నీ కూడా ఇచ్చానమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. లోపల క్యాన్ కూడా పెట్టానండి, అది వీడియో తీయలేకపోయాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోయింది అన్నట్టు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.